హీరో శివాజీ గారు ఇటీవల ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ చాలా బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు. కనీసం 100 మంది సబ్స్క్రైబర్ లేని వాళ్ళు కూడా రివ్యూలు బ్యాడ్ గా ఇస్తున్నారు. 1000 మందికి ఒక పేటిఎం అమౌంట్ ఇస్తారు అన్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతో పాటు జగన్ గారి మీద కూడా సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండకూడదని నేను పిఎం గారిని కోరుతాను. దాంతో పాటు ఈ వైసీపీ బ్యాచ్ ని అధికారంలో ఉన్నప్పుడే జగన్ నన్ను ఏమి చేయలేదు, ఇప్పుడేం చేయగలరా అబ్బాయిలు అంటూ వాళ్ళపైన పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తూ కూడా ఇంకా చూసుకుందాము మీరు నేను రానున్న రోజుల్లో ప్రతిరోజు దీని గురించి మీ గురించి మాట్లాడతాను. అమరావతి రైతులది కూడా ఇష్యూ తీసుకొచ్చాడు. అమరావతి రైతుల గురించి మాట్లాడననే ఉద్దేశంతోనే మీరు నా సినిమాకి ఇలాగా బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారు అనేసి ఆయన శివాజీ గారు చెప్పుకొచ్చారు. ఇంకా ఏమేమి మాట్లాడారో ఆయన మాటలోనే విందాం. దానికి సంబంధించిన విశ్లేషణ కూడా చేద్దాం మనం ఒకసారి ఆ వీడియోకి సంబంధించి. అందరికీ నమస్కారం అండి. మొత్తానికి అబ్బాయి సినిమా పోయింది 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 అని చెప్పి ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో గట్టిగానే ప్రయత్నం చేశారు అబ్బాయి. అరే అబ్బాయి ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సినిమా బాగాలేకపోతే మార్నింగ్ షో తర్వాత ఎవరు రారా అబ్బాయిలో. అలాగే మీ పేటిఎం బ్యాచ్ ఎంత తగ్గుకొని ఈ సినిమాని నాశనం చేయాలని ట్రై చేసినా నాకు వచ్చే నాశనం లేదు అబ్బాయి, గుర్తుపెట్టుకోండి మాట. నేను మంచి సినిమా తీశాను, అది బాగుందా బాగాలేదనేది మిక్స్డ్ టాక్ అని మొదలు పెట్టారు మీరు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అలాగే ట్విట్టర్ లో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. సినిమా రిలీజ్ కాకముందే వాడికి ఒకటే 1000 సబ్స్క్రైబర్లు ఉన్నారా మీకు పేటిఎం వర్తిస్తుందా, మీకు 1000 సబ్స్క్రైబర్లు ఉంటే మీకు పేటిఎం వర్తిస్తుంది. సో అలాంటి పరిస్థితిలో ఉన్న మీకు మీరు ఎంత తన్నగలాడినా నా సినిమాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా రాజకీయం ఎదుర్కోలేక వాళ్ళ మూలాల పైన దెబ్బతీస్తారన్నమాట. వానికి ఆర్థిక వనరు ఎక్కడుంది, ఆ వనరుని దెబ్బతీస్తే వాడు సైలెంట్ అవుతాడు అన్నట్టు ఇటీవల కాలంలో ఈయన రాజకీయాలు కొంచెం పక్కన పెట్టి ఈయన సినిమాల పైన దృష్టి పెట్టాడు అనమాట. ఈయన సినిమాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడనీయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ పేటిఎం బ్యాచ్ చేస్తున్న ఇదొక దుర్మార్గపు చర్య అని చెప్పుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినా కూడా దాదాపుగా సినిమా పైన కనీసం అంటే ఒక నెల రోజులు ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమా ఆడకూడదని, సినిమాకి రిలీజ్ ముందు 10 రోజులు, రిలీజ్ తర్వాత 15-20 రోజులు ఆ సినిమాకి ఎంత బ్యాడ్ రివ్యూస్ ఎంత బ్యాడ్ గా ప్రచారం చేస్తారు అంటే, ఈయన శివాజీ గారు చెప్పినట్టు 1000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే చాలు వాళ్ళు పేటిఎం వర్తిస్తుంది వాళ్ళకి అన్నట్టు. అది 100% నిజమేనేమో అనిపిస్తారు, అంత బ్యాడ్ రివ్యూస్ ఇస్తారనమాట. ఇప్పుడు శివాజీ గారు కూడా సినిమాకు ముందు రోజు ఆయన ఏదో ఇంటర్వ్యూలో అమరావతి ప్రజలు రాష్ట్రం గురించి ఏదో మాట్లాడాడు. దాంతో పాటు కూడా ఆయన చాలా రోజుల నుంచి కూడా కూటమికి అనుకూలంగానే చెప్తూ వస్తున్నాడు అనమాట. ఆయన ప్రతి స్టేట్మెంట్ కూడా ఇంకా ఏం మాట్లాడాడో చూద్దాము. మీరు ఆపలేరు కూడా. నా సినిమా బాగుందా లేదా అని డిసైడ్ చేసిన ఆడియన్స్ మీరు. మొత్తానికి మీరైతే గెలిచారు అబ్బాయి, మీరైతే గెలిచారు. ఏది సినిమాకి జనాన్ని ఆపడానికి ట్రై చేశారు, కొంతవరకు గెలిచారు. కానీ సినిమా చూసినోడు నలుగురు చెప్తున్నాడు అబ్బాయి 4 రోజులకి ఎక్కుద్ది, లేదంటే వారానికి ఎక్కుద్ది, కానీ సినిమా ఎక్కుద్ది. రాసుకోండి, ఈ సినిమా పేటిఎం డబ్బులతో తీయలేదురా, నేను కష్టపడి సంవత్సరం తీసా. నేను మొత్తం గట్టిగా ట్రై చేశారు అబ్బాయి. మనం ఇక్కడి నుంచి మాట్లాడుకుందాం. నేను నాకు ఎందుకు తెలియాలి, నా సినిమాలు నేను చేసుకుంటున్నాను. ఎస్, అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతారు, ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతారు. అది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందామంటే చూస్తా ఊరుకోండి. ఏంటి, నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. నేను ఎప్పుడైనా మాట్లాడతాను, అప్పుడే భయపడినాం. ఇలాగా ఎవరో ఇచ్చే పేటిఎం డబ్బుల కోసం నా బతుకు నడిస్తే చాలు అని అనుకుని పోయే రకాన్ని కాదు నేను. అలాగైతే మీ అందరూ తెలుసుకోలేదు, నేను ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగిన నేను కాదు. ఈ బతుకు ఇచ్చింది మనకి జనం, అది నాకైనా రాజకీయ నాయకులకైనా. మధ్యలో పేటిఎం గారు ఉన్నారు సార్, మీరు మీ అందరూ ఈ సినిమాని ఆపగలరేమో. మీరు శివాజీని ఆపలేరుగా. ఏంటి, సినిమాని ఎలా ఆపగలరు మీరు? మొత్తానికి ట్వీట్లు వేసి ఇన్స్టాలో ఇష్టం వచ్చినట్టు తెచ్చిపోయి సినిమాకి కొంతమంది ఇక్కడ రెగ్యులర్ గా రివ్యూలు ఇచ్చే వాళ్ళతో రాపిచ్చేసి కింద కామెంట్లు పెట్టించేసి ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయి చేయాలా? మీరంటే భయపడతామా? ఏం చేస్తారు అబ్బాయి? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు, నన్ను ఎందుకు చేయలేకపోయారు తెలుసా? పైన తెచ్చుకుంటుంది అబ్బాయి. శివాజీ గారు ఈ పాయింట్ బాగా గట్టిగా మాట్లాడారు, బాగా మంచిగా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా బాగా గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తుల్లో శివాజీ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే అమరావతి ప్రజలు నా సొంత ప్రాంతం ఆంధ్ర, దాంతోపాటు అమరావతి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో, దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విషయాలపైన గట్టిగా వాయిస్ వినిపించినటువంటి వ్యక్తులలో శివాజీ గారు కూడా ఉన్నారు. కానీ అప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేయగలరా? మహా అంటే నా సినిమా ఆపగలరు
అంతకుమించి మీరు ఏం చేయలేరు కదా పేటిఎం బ్యాచ్ అనేసి మాట్లాడుతూ ఇంకా ఏం మాట్లాడో చూద్దాం. రప్ప ఇవన్నీ బాగుంటాయి వీడియోలను వాటిలో చూసుకోవడానికి ఎగేసుకొని మనం ఉదాహరణ రేపు ఏదో జరుగుతుంది మనందరికంటే ప్రకృతి గొప్పది రాబాయ్. అరే పేటిఎం బ్యాచ్లు శివాజీ గారు చెప్తున్న వాటిలో 100% నిజం ఉందన్నమాట. రప్పా రప్పా అంటే ఒకవేళ మీ నాయకులకో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికో బాగుండొచ్చు, అంతేగాని రాష్ట్ర ప్రజలకైతే చాలా అది తప్పుడు సాంకేతంగా వెళ్తుందన్నమాట. అది మీకు అర్థం కాక ప్రతి మీటింగ్ లోనూ ఆ ఫ్లెక్సీలు తీసుకురావడము, అదేదో పైకి అయితే చూపించడము, రప్పా రప్పా అనడము, ఇవన్నీ సినిమాల వరకు లేదంటే మీ వీడియోల వరకు మీ ఇన్స్టాల్ వరకు బాగుంటది. కానీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి రప్పా రప్పాలు పక్కన పెట్టి ప్రజలు మన్నలు పొందండి, అప్పుడే ఏదైనా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అయినా వ్యవస్థ గురించి ఆలోచించాలి కానీ ఎక్కడో ఒకటి డబ్బు సంపాదించుకున్న జనం మీద వాడి కోసం వాడు ఇచ్చే 1000 రూపాయలు 4000 10,000 20,000 1,00,000 2,00,000 రూపాయల కోసం ఎంతమంది భావితరాలు భవిష్యత్తు ఆడుకుంటారో మీరంతా వద్దుందంటారా మీకేమన్నా? మనందరం ఏమి లేకుండా ఇంత దూరం వచ్చాం కదా. మాట్లాడుతున్నారా బాయ్? రేపు నుంచి మాట్లాడదాం మీ నాయకుల గురించి, మీ పేటీఎం బ్యాచ్ గురించి. ఇంకా ఉన్నారు, రేపు నుంచి మాట్లాడుకుందాము. నా సినిమాని ఇంత బ్యాడ్ గా చేశారు మీరు, ఇన్స్టాల్లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, లేదంటే యూట్యూబ్ లో కావచ్చు, కనీసం 100 మంది సబ్స్క్రైబర్ లేకపోయినా కూడా ఇంత బ్యాడ్ చేశారు కాబట్టి నేను రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాడు ఈయన. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా నేను. మీరు నా బతుకు దాకా వచ్చారు సరే, ఒక్కొక్కటి చూద్దాం, మాట్లాడుతున్నా. నేను నాకు ఎందుకు లేని నా సినిమా నేను చేసుకుంటున్నాను. ఎస్, అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతాను. అది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు పాడేసుకుందామంటే చూస్తా ఊరుకోం. ఏంటి, నేను ఈ సినిమా తీసిన ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. ఈ విధంగా హీరో శివాజీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ అలాగే వాళ్ళ పేటీఎం బ్యాచ్ ని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా మనమంతా కూడా ఒకసారి రిపీట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన కేవలం ఒక రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రమే మాట్లాడాడు, అంతేగాని రాజకీయాలు అయితే ఆయన చేయట్లేదు. అలాంటి వ్యక్తి మీద అలాంటి వ్యక్తి సినిమాలు తీస్తుంటే ఆ సినిమాలు ఆడకూడదు అనే ఉద్దేశంతో పేటీఎం బ్యాచ్ ఆ సినిమాని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలు, తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.